గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో పార్ట్నర్ ఇంటర్కోర్స్ అప్పుడు అంటే సెక్స్ అప్పుడు పార్ట్నర్ సంతృప్తి చెందకపోతే ఏం చేయాలి? సో ఇందులో పార్ట్నర్ అనేది ఫస్ట్ ఆడవాళ్ళు సంతృప్తి చెందకపోతే ఏం చేయాలి, మగవాళ్ళు సంతృప్తి చెందకపోతే ఏం చేయాలి? రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ పార్ట్నర్స్కి మధ్యలో ప్రేమ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. బికాజ్ ప్రేమ లేకపోతే ఫోర్సిబ్లీ సెక్స్లో డెఫినెట్గా సంతృప్తి ఉండదండి. సో ఫోర్సిబుల్ సెక్స్ ఉండకూడదు. సో ఆబ్వియస్లీ నచ్చిన పార్ట్నర్తో సెక్స్లో 99% సంతృప్తి ఉంటుందండి. ఇది కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే వెట్నెస్ లేకపోతే అంటే తడి లేకపోతే కూడా పెయిన్ ఉండొచ్చు. ఆటోమేటిక్గా దీని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, డైరెక్ట్గా పెనిట్రేషన్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్లో ఆ డ్రైనెస్లో కొంచెం పెయిన్ కలుగుతుంది. స్పెషలీ ఆడవాళ్ళకి పెయిన్ కలిగినప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళకు కూడా అలా డ్రైనెస్లో సెక్స్ చేసినప్పుడు సెక్స్ అయిపోయిన తర్వాత మంటగా ఉండడం, చురుగ్గా ఉండడం, యూరిన్ పాస్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఇది ఎదుర్కోవడానికి మెయిన్ థింగ్ తడి ఉండాలండి, ఆ లూబ్రికేషన్ ఉండాలి. సో లూబ్రికేషన్ ఉండాలంటే ఫస్ట్ ఫోర్ ప్లే ఉండాలని చెప్తారండి. సో డైరెక్ట్గా పెనిట్రేషన్ అటెంప్ట్ చేయకూడదు. దెర్ హ్యాస్ టు బి లిటిల్ బిట్ ఆఫ్ ఫోర్ ప్లే. కొంచెం ఫోర్ ప్లే ఉన్నప్పుడు వెట్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు పెనిట్రేషన్ అటెంప్ట్ చేయాలండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆడవాళ్ళకు కూడా పెయిన్ ఉండదు, మగవాళ్ళకు కూడా ఆ బర్నింగ్, స్టింగింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ వెట్నెస్ అనేది, ఈ లూబ్రికేషన్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి.